ఇక్కడ నుంచి ఇది ఫింటర్నెట్. ఇక్కడ మనం ఇందాక టెక్నికల్ వర్డ్ తీసుకున్నప్పుడు మనకు భారతదేశం ఒక ఇండిజినియస్ గా న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్ అంటే జలాంతర్గామి నుంచి క్షిపణిని ప్రయోగించగలుగుతాం అన్నమాట, అణుజలాంతర్గామి. సో భారతదేశానికి సంబంధించి ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది అరిగాట్. సో ఐఎన్ఎస్ ఆటోమేటిక్ గా ఉంటుంది నేవల్ సర్వీస్ అన్నప్పుడు. ఆ ఐఎన్ఎస్ అరిగాట్ అనేది ఇప్పుడు ఇండియా యొక్క సెకండ్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. ఇది ఇండియా యొక్క సెకండ్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. ఏది? ఐఎన్ఎస్ అరిగాట్. ఐఎన్ఎస్ అరిగాట్. సో ఒక్కసారి బ్యాక్ వెళ్తే మనకు ఫస్ట్ టైం అంటే ఈ న్యూక్లియర్ మిసైల్స్ ఇది ఒక పాఠం లాగా నేర్చుకోండి, ఇది ఒక్కసారి రాలేదు ఇక్కడ. ఈ బాలిస్టిక్ మిసైల్స్ అన్నిటి పేర్లు అరి అనే పేరుతోనే స్టార్ట్ అవుతాయి. అరి అంటే మనకు జనరల్ గా శత్రువు అని అర్థం అనమాట. దాన్ని చెండాడేది అనే విషయంతో అంతకుడు అయ్యేది, ఘాట్ నిరోధించేది, దమన్ నాశనం చేసేది, ఇలా పేర్లు ఉంటాయి. బట్ వదిలేయండి. సో మనకు ఫస్ట్ టైం ఈ యొక్క భారతదేశం యొక్క ఫస్ట్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అంటే మనం తయారు చేసింది స్వదేశీయంగా, అది అరిహంత్. ఐఎన్ఎస్ అరిహంత్ ని మీకు 2009 జూలై 26 స్టార్ట్ చేసింది. 2009 జూలై 26. అది ఎటేటో వెళ్ళిపోతూ ఉంటాయి టాపిక్లు, మనం ఆపాలి కాబట్టి. కానీ ఎందుకు ఆ రోజు యాక్చువల్లీ జూలై 26 అనేది ఏం డే? కార్గిల్ విజయ్ దివస్. సో కార్గిల్ విజయ్ దివస్ అనేది ఏంటంటే మనకు 1999లో ఇది అన్అఫీషియల్ వార్. అయితే ఓకే, ఇది కూడా మాట్లాడదాం. మొన్న మీకు పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ పేరు అసీం మునీర్. రీసెంట్ గానే జరిగింది, లాస్ట్ ఫ్రైడే. అసీం మునీర్ ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ వాళ్ళకి సంబంధించిన ఆర్మీలో మనం 1948, 1965, 1971 అండ్ కార్గిల్ వార్లో, సియాచిన్ వార్లలో చాలా మందిని లాస్ అయ్యాం మన ఆర్మీ అని మాట్లాడడం జరిగింది. ఇలా మాట్లాడడం ద్వారా పాక్ ఆర్మీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది పాక్ ఆర్మీ చీఫ్. ఆయన పేరు అసీం మునీర్. అసీం మునీర్ అంటే ఒక పాయింట్ మాట్లాడుతున్నప్పుడు అది అక్కడే మాట్లాడాలని ఏం లేదు, ఇంకా మనం కట్ చేసి మిగిలింది మళ్ళీ మాట్లాడదాం. అసీం మునీర్ పాకిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ అండ్ డిప్యూటీ పిఎం అంటే పాకిస్తాన్కి విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని రెండు. ఆయన పేరు ఇషాక్ దార్. సో ఇషాక్ దార్ ఇప్పుడు బ్రిటన్ దాంట్లో ఉన్నాడు. సో అంటే అప్పుడు మనకు ఏదైతే తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో సెకండ్ టైం పవర్ లోకి వచ్చారు 2021లో. 2021లో వాళ్ళు పవర్ లోకి రాగానే ఒక టీ మీటింగ్ కి అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ వెళ్ళారు. సో ఇది మనకు చాలా కాస్ట్లీ పడింది అని ఇప్పుడు ఇషాక్ దార్ వ్యాఖ్యానించడం జరిగింది. అప్పుడు ఆ తాలిబాన్లను హక్కున చేర్చుకున్నా, ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అని. ఈ డైలాగ్స్ కన్నా వాళ్ళు ఇంపార్టెంట్. ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్, సో మనకు ఆర్మీ చీఫ్ అసీం మునీర్. దాన్ని పాకిస్తాన్ వేరే కండిషన్ లో మళ్ళీ మాట్లాడదాం. సో ఆ కార్గిల్ ఇప్పటి వరకు మనం ఏం చెప్తున్నాం అంటే ఇట్ ఈస్ ఏ యాక్షన్ అగైన్స్ట్ పాక్ మోటివేటెడ్ టెర్రరిజం. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పైన భారత్ ఒక ఘన విజయాన్ని సాధించింది. సో మే మంత్ 1999లో మే మంత్ నుంచి జూలై మంత్ వరకు జరిగింది. జూలై 26న ఎండ్. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ విజయ్. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే అది 1999లో జరిగింది. ఇప్పుడు ఆ కార్గిల్ విజయ్ దివస్ కి 25 years కంప్లీట్ అయినాయి. దట్స్ ఆన్ 26th జూలై. 26th జూలై. సో దట్ ఈస్ కార్గిల్. ఓకే, సరే. ఆ సందర్భం, ఆ కార్గిల్ కి 10 years అయిన సందర్భంగా ఐఎన్ఎస్ అరిహంత్ ని అనౌన్స్ అయితే చేయడం జరిగింది నామమాత్రంగా. బట్ 2016 కి కానీ అది నేవీలో అడుగు పెట్టలేదు. ఇది ఐఎన్ఎస్ అరిహంత్. సో ఇట్ ఈస్ కమిషన్ టు సర్వీస్, దాని సేవలు ప్రారంభమైంది మాత్రం 2016. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ ఈ ఆగస్టు మంత్ లో అరిగాత్ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది, ఈ సెకండ్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్. ఇవన్నీ ఇంకా మనకు పెద్దగా అవసరం ఉండదండి. అరౌండ్ ఇది 111
మీటర్స్, 111 మీటర్ల పొడవు ఉంటుంది. అరౌండ్ 11 మీటర్స్, 11 మీటర్ల విడ్త్ ఉంటుంది. ఒక 6000 టన్స్ అది వెయిట్ ఉంటుంది, 6000. ఆ తర్వాత సేమ్ ఇప్పుడు మనకు నెక్స్ట్ రాబోతుంది అరిదామన్. ఫ్యూచర్ ఇది. అరిదామన్ అనేది భారతదేశం యొక్క థర్డ్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. జస్ట్ అనౌన్స్ చేశారంటే ఐఎన్ఎస్ అరిదామన్ ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ లో తీసుకొస్తామని. సో అది ఆల్మోస్ట్ గా మనకు విడత అవైలబుల్ లేదు. అరౌండ్ 125 మీటర్ల పొడవుతోటి ఇంకొంచెం వెడల్పుతో దాన్ని తీసుకొస్తున్నారు. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ 6000 ఇది 7000. మనకి ఎగ్జామ్ లో ఈ డిస్క్రిప్షన్స్ ఏం అడగరు. ఫస్ట్ అడిగితే అరిహంత్, సెకండ్ది రీసెంట్ గా స్టార్ట్ అయింది అరిగాత్, ఫ్యూచర్ లో రాబోతుంది అరిదామన్. అరిదామన్ అనేది దాని యొక్క ఫ్యాక్ట్. సో ఇది మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత మనకు సరే ఇక్కడ ఫినిష్ చేయాలి అనుకుంటే అవి అన్లిమిటెడ్ వస్తూనే ఉంటాయి. సో మనకు పాకిస్తాన్ అన్నప్పుడు ఈ ఏరియా నుంచి మనకు యుఎన్ఓ, ఇక్కడ నుంచి వెనుకకి వెళ్దాం. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది, యుఎన్ఎస్సి. ఆ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు 15 కంట్రీస్ ఉంటాయి. ఆ 15 కంట్రీస్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 కంట్రీస్ ఉంటాయి. ఆ 15లో 5 ఏమో వీటో దేశాలు ఉంటాయి, 10 ఏమో టెంపరరీ కంట్రీస్ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఈ 5 వీటో దేశాలని పక్కన పెట్టండి, అది నేను మళ్ళీ 2 సార్లు చెప్తాను. సో అందులో ఒకటి అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. వాట్ ఈస్ వీటో? వీటో అంటే ఏంటంటే అన్లిమిటెడ్ పవర్ అని అర్థం. అన్లిమిటెడ్ అంటే తిరుగులేని అధికారం. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక 5 మెంబర్స్ లో మెజారిటీ ఎంత? ఐదర్ 3-4-1 ఆర్ 5-0. కానీ హియర్ వీటో మీన్స్ ద మెజారిటీ ఈస్ 5-0 ఓన్లీ. అంటే అర్థం ఏంటిది? 5గురు యాక్సెప్ట్ చేస్తే తప్ప అందులో ఒక్కరు నో అన్న ఎలాంటి రిజల్యూషన్ కూడా పాస్ కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియాకి పర్మనెంట్ మెంబర్షిప్ అన్నాం అనుకోండి, చైనా నేను వీటో అంటాను, అది అక్కడికి క్లోజ్. ఇజ్రాయెల్ కి సంబంధించి ఏదైనా యాక్షన్ ఉంది అనుకుందాం, అమెరికా వీటో అంటది, అది అక్కడికి క్లోజ్. ఇలా ఒక్కొక్క కంట్రీ వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ యుఎన్ఎస్సి యొక్క ఎక్స్పాన్షన్ చెయ్యాలి అని చాలా దేశాలు ట్రై చేస్తున్నాయి. అందులో యుఎన్ఎస్సిలో ఆ ఎక్స్పాన్షన్ కోసం ట్రై చేస్తున్న గ్రూప్ ని ఏమంటారంటే G4 అంటారు. G4 అంటే గ్రూప్ ఆఫ్ 4. ఈ 4 దేశాలు ఈ యుఎన్ఎస్సిలో ఎక్స్పాన్షన్ కోసం చాలా ట్రై చేస్తున్నాయండి. ఆ ఎక్స్పాన్షన్ లో మెయిన్ ఆ 4 కంట్రీస్ ఇండియా, బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్. ఈ మధ్య యుఎన్ఎస్సిలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో G4 ఆన్ బిహాఫ్ ఆఫ్ G4 తరపున ఒక ఆయన మాట్లాడాడు. G4 తరపున మాట్లాడిన ఆయన పేరు ఆర్ రవీంద్ర ఇండియన్ రిప్రజెంటేటివ్ అన్నమాట. ఆ ఇండియన్ రిప్రజెంటేటివ్ మాట్లాడడం జరిగింది G4 తరపున, ఈ 4 దేశాల తరపున. ఆయన ఏం ప్రపోజ్ చేశాడంటే ఈ 15 కంట్రీస్ ని ఒక అరౌండ్ 26 కంట్రీస్ చేయండి. అంటే అర్థమైంది, ఈ 5 కంట్రీస్ ని 11 చేయండి, ఈ 10 ని 15 చేయండి. అది అప్రాక్సిమేట్ ఒక 25 నుంచి 26 ఆయన మాట్లాడింది. 25 to 26 కంట్రీస్ ని చేయండి, పెంచండి అని. 15 to 26 వాళ్ళు చెప్పేది ఏంది? ఆ 15 ఆల్రెడీ 5 ఉన్నాయి ఇక్కడ వీటో. ఈ నెక్స్ట్ 6 అనేది రీజనల్ బ్యాలెన్స్ తీసుకోండి. దాంట్లో మీకు ఆఫ్రికా నుంచి 2, ఆసియా పసిఫిక్ నుంచి 2, తర్వాత వెస్ట్రన్ యూరప్ నుంచి 1, అలాగే లాటిన్ అమెరికా నుంచి 1 తీసుకుంటే మొత్తం వరల్డ్కి సంబంధించిన ఒక ఈక్విలిబ్రియం కూడా వస్తుంది. సో 11 పర్మనెంట్ మెంబర్స్ ఉండేలాగా చూసుకోండి. కావాల్సిన టెంపరీ కూడా ఇంకొక 5 పెంచేస్తే అరౌండ్ 26కి తీసుకురండి అనేది చెప్పింది ఎవరు? రవీంద్ర. సో ఆయన భారతదేశం తరపున అక్కడ ప్రతినిధిగా మాట్లాడడం జరిగింది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ G4. బట్ ఇవన్నిటిని నేచురల్లీ చైనా
వ్యతిరేకించడం జరిగింది. పాకిస్తాన్, చైనా. పాకిస్తాన్ యొక్క రిప్రజెంటేటివ్ మనల్ని అంటే వ్యతిరేకించడం జరిగింది, రెండు కూడా, చైనా అండ్ పాకిస్తాన్. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఇక ఈ యుఎన్ఎస్సిలో ఇప్పటిదాకా మనం పర్మనెంట్ గురించి మాట్లాడినాం. టెంపరీగా 10 కంట్రీస్ ఉంటాయి కదండి. ఈ 10 కంట్రీస్ కూడా అంటే వీటి పవర్ 2 years. పర్మనెంట్ మెంబర్స్ ఎటర్నల్ గా ఉంటాయి. యుఎన్ఓ స్టార్ట్ అయినప్పటి నుంచి అవి ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 years అనే పీరియడ్ తీసుకునేటప్పుడు ఈ 2 సంవత్సరాలకు ఒకేసారి 10 దేశాలను ఎంచుకోరు. ఈచ్ ఇయర్ అంటే మీకు ఇప్పుడు 2022 తీసుకోండి, 5 వస్తాయి. 23లో 5 వస్తాయి. 24లో ఈ 5 రిటైర్ అవుతారు, కొత్త న్యూ 5 వస్తారు. 25లో ఇక్కడ వచ్చిన 5 రిటైర్ అవుతాయి. అంటే జస్ట్ లైక్ ఒక రాజ్యసభ లాగా పనిచేస్తుంది. 5 పోతుంటాయి, 5 వస్తుంటాయి, అంటే ఒక పర్మనెంట్ మెంబర్షిప్ లాగా. సరే, ఇప్పుడు మనకు ఫ్యూచర్ కదా కావాల్సింది. ఫ్రమ్ 2025 January 1st 2025 24 కాదు 25 జనవరి 1 నుంచి మనకు యుఎన్ఎస్సికి కొత్త కంట్రీస్ ఎలక్ట్ అయినాయి. ఆ కొత్తగా రాబోతున్న కంట్రీస్ ఏంటి అంటే ఆసియా పసిఫిక్ ఈ రీజియన్ నుంచి మనకు పాకిస్తాన్ రావడం జరిగింది. ఇందాక లాటిన్ అమెరికా ఆ ప్లేస్ నుంచి పనామా వచ్చింది. అండ్ యూరప్ నుంచి గ్రీస్ అండ్ డెన్మార్క్, అండ్ ఆఫ్రికా నుంచి సోమాలియా. సో కొత్తగా 2025 జనవరి 1 నుంచి మనకు సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలోకి వచ్చే కొత్త దేశాలు ఇవి: పాకిస్తాన్, పనామా, గ్రీస్, డెన్మార్క్ అండ్ సోమాలియా అనేది ఈ దేశాలైతే కొత్తగా మనకు అవైలబిలిటీలోకి రాబోతుంది. రైల్వే ఉద్యోగాల శిక్షణలో నూతన ప్రభంజనం. ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించిన గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. తప్పకుండా అతి త్వరగా రైల్వే ఉద్యోగాన్ని సాధించండి. గ్రేట్ ఇన్స్టిట్యూట్, RRB, సికింద్రాబాద్.